వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్ర విభజన గాయాలు ఇంకా పూర్తిగా మానకముందే మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టే రాజకీయాలు మొదలవుతున్నాయి అంటే అది యాదృచ్ఛికం కాదు, స్పష్టమైన లెక్కగట్టిన ఎత్తుగడ. ప్రతిపక్షంలోకి వెళ్ళిన వెంటనే ప్రత్యేక రాయలసీమ నినాదం ఎత్తుకోవడం, అమరావతిని టార్గెట్ చేయడం, ఇవన్నీ ఒక్కటే చెప్తున్నాయి. అభివృద్ధి కాదు, విభజనే ఆయుధంగా తీసుకున్న రాజకీయాలని. అమరావతి మీద విష ప్రచారం చేస్తారు, వాస్తవాల్ని వక్రీకరిస్తారు. అమరావతి ఒక ప్రాంతానికి మాత్రమే చెందిన ప్రాజెక్టా? కాదు, అది రాష్ట్రానికి ఆర్థిక ఇంజిన్గా భావించిన రాజధాని ప్రణాళిక. అక్కడ పెట్టుబడులు, ఇన్ఫ్రా, ఉపాధి అవకాశాలు చివరికి అన్ని జిల్లాలకు లాభం చేకూర్చే విధంగా ఉండాలి. ఇది బేసిక్ లాజిక్. కానీ దీన్ని వక్రీకరించి అన్నీ అక్కడే ఖర్చు అని చెప్పడం ప్రజల్లో అసహనం పెంచే ప్రయత్నం తప్ప ఇంకొకటేమీ కాదు. ఒకసారి విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ మనమే ముక్కలు చేసుకోవాలా? అధికారంలో ఉన్నప్పుడు మరి పనితీరేంటి? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అధికారంలో ఉండి రాయలసీమకి నీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల్లో స్పష్టమైనటువంటి ఫలితాలు, పరిశ్రమలు చూపలేకపోయిన వాస్తవం నుంచి తప్పించుకోవడం కష్టం. హంద్రినీవా, గాలేరు నగరం వంటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళకపోవడం ప్రాంతీయ అసంతృప్తికి కారణమైంది. ఇప్పుడు అదే అసంతృప్తిని ఉపయోగించుకొని ప్రత్యేకత పేరుతో కొత్త నెరేటివ్ క్రియేట్ చేయడం, ఇది పరిష్కారమా? కాదు, సమస్యని మరింత పెంచేటువంటి దారి. విభజన రాజకీయాలు. ఎందుకంటే చూసాం, అమరావతి చట్టబద్ధతకి సంబంధించి కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతోంది, రాష్ట్రపతి గెజెట్ కూడా వచ్చింది. కరెక్ట్గా ఆ సభ చర్చించే సమయానికి ప్రెస్ మీట్ పెట్టి అమరావతి కాదు మా వీగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ సరికొత్త తుపాకీని ఎక్కుబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మీద. అది జోక్ అయిపోయేసరికి ఇంకా ఏం చేయాలి? మళ్ళీ మనకి ఎప్పుడు ఉన్నదే కదా, 2019లోను 2014లోను కూడా చేసింది. అప్పుడు రాష్ట్రం విభజితం అయ్యింది 2014లో. వెంటనే వచ్చినటువంటిది ప్రత్యేక రాయలసీమ కావాలి అనేటువంటి ఒక వాదాన్ని, ఎందుకంటే ఓడిపోయాడు కాబట్టి. 2019లో గెలిచాడు. అమరావతి మీద కోర్టు కేసులు ఇవన్నీ నడుస్తుంటే అవన్నీ పక్కకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో 3 రాజధానులను తీసుకొచ్చాడు. ఆ తర్వాత జరిగినటువంటి ప్రహసనంలో మళ్ళీ మేధావులను పెట్టుకొని పక్కన ప్రత్యేక రాయలసీమ, ఏమన్నా అంటే శ్రీబాగ్, ఒడంబడిక, ఇవన్నీ కూడా తీసుకొచ్చేశారు. ఇది విభజన రాజకీయాలు కాదా? ప్రజల్ని రెచ్చగొట్టి ప్రాంతాల మధ్య గోడలు కట్టి రాజకీయ లాభం పొందాలి అని చూడడం ఒక పాత ఫార్ములా. కానీ దీని ఫలితం ఏంటో దేశం ఇప్పటికే అనుభవించింది. విభజనతో వచ్చిన లాభం తాత్కాలికం తెలియదా? నష్టం ఎంత దీర్ఘకాలం ఉంటుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? కానీ లేదు, మాకు మాత్రం విభజనే కావాలి, మేము అధికారంలో లేం కాబట్టి, మాకు నచ్చినట్టుగా రాష్ట్రం లేదు కాబట్టి మేము ఏదంటే అదే జరగాలి అనేటువంటి ఒక మూర్ఖపు సిద్ధాంతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ప్రజల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఓటరు సమాచారం పూర్తిగా చేతిలో పెట్టుకున్నటువంటి వాడు. ఎవరు ఏం చేశారు, ఎవరు ఏం చెప్తున్నారు అన్నది పోల్చి చూసుకునే స్థాయిలో ఉన్నాడు. ఏదో నినాదాలు చేసాం, భావోద్వేగాలతో తిరిగి మభ్యపెట్టేస్తామంటే అంత సులువు కాదు. అభివృద్ధి చేయలేకపోయినటువంటి ఖాళీని విద్వేషంతో నింపాలి అనుకోవడం వైఎస్ఆర్సీపీకి బూమరాంగే. 11 ఇచ్చి కూర్చోబెట్టినా కూడా ఇంకా ఇప్పుడు ప్రాంతాలకు మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటే వాళ్ళని ఏమనాలి? రాజకీయాల కోసం ప్రాంతాలని తగలబెట్టే ప్రయత్నాలు అవి తాత్కాలిక హడావిడే. ఎస్, వాళ్ళు చేసే తాత్కాలిక హడావిడే, కానీ దాని నష్టం ఎలా ఉండబోతోంది, రాష్ట్రం విచ్ఛిన్నానికి సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి పని ఎలా ఉంది అనే దాని మీదే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి కావాల్సింది పెట్టుబడులు, నీళ్లు, ఉపాధి, స్థిరత్వం. విభజన నినాదాలు కాదు, గాయాలు కాదు. కానీ వైసీపీకి మాత్రం మాకు విభజనే కావాలి, ఎందుకంటే అందులో భజన ఉంది కాబట్టి. ఎస్, మా భజన చేయండి, మా విగన్ భజన చేయండి, ఇప్పుడు ప్రత్యేక రాయలసీమ ఇది చేయండి. రాయలసీమకు అసలు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? కియా మోటార్స్ని తీసుకొచ్చారు, పారిశ్రామిక హబ్. శ్రీ సిటీని తీసుకొచ్చారు, శ్రీ సిటీలో మొత్తం అంత క్లస్టర్ అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు సరికొత్తగా ఇంకా కంపెనీలు వస్తున్నాయి. త్వరలోనే ఇంకొక కార్ల కంపెనీ వస్తుంది అంటున్నారు. అలాగే ఒక ఈ సాఫ్ట్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కర్నూలులో వస్తుంది. ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇన్ని తీసుకొస్తే ఏం చేయలేదు. రాయలసీమ కృష్ణా నీళ్ళని తీసుకెళ్ళి ఇచ్చారు, హంద్రినీవా, గాలేరు నగరి. ఏమన్నా అంటే మళ్ళీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి ఓ దిక్మాల పథకం పేరు చెప్తాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉన్న చోట ఏదైతే ప్రపోజ్డ్ ప్లాన్ ఉందో అక్కడి నుంచి కాకుండా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇది ఇక్కడి నుంచే చేస్తాను, ఇలాగే చేస్తాను అని చెప్పి 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు కారణమయ్యారు. ఇప్పుడు దాని గురించి కూడా మళ్ళీ గొడవలు జరుగుతున్నాయి. ఎక్కడిచ్చారు రాయలసీమకి నీళ్ళు? అసలు ఉన్న 5 ఏళ్లలో కనీసం పట్టిసీమ పంపులు ఆన్ చేయలేదు. ఇప్పుడు వచ్చి మాకు ప్రత్యేక రాయలసీమ కావాలని ఆయన ఎవడుంటాడో మేధావి టీవీ డిబేట్లకు వచ్చేస్తాడు. మా ప్రత్యేక రాయలసీమ, మా ప్రత్యేక రాయలసీమ, శ్రీబాగ్, ఒడంబడి కానీ సెంటిమెంట్ రగిలించేటువంటి చేస్తాడు. ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? ఎన్ని ఫ్యాక్షన్ హత్యలను ఆపగలిగారు? ఏదీ లేదు. రాయలసీమకు చేసింది శూన్యం. అయినా సరే ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక రాయలసీమ కావాలి, ప్రత్యేక రాయలసీమ వచ్చేసి మాకు ఇది అయిపోవాలి. ప్రత్యేక రాయలసీమ వచ్చేస్తుంది, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి?
ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? లేదు మేము తెలంగాణలో కలిపేసుకుంటాం, లేదు తమిళనాడులో కలిపేసుకుంటాం. ఎవరికి తీసుకెళ్ళి ఎవడు కలుపుతున్నాడు? ఈ విభజనవాదాలు ఇవి కాదు, కలిసి ఉండాలి, కలిసి పనిచేసుకోవాలనేటువంటిది. ఇప్పటికే గొడవలు పడి 2 రాష్ట్రాలుగా విడిపోయారు, అయ్యింది. ఇప్పుడు ఉన్నదాన్ని కూడా పైగా అసెంబ్లీలో చెప్పేటువంటి మాటలు 13 జిల్లాల చిన్న రాష్ట్రం కాబట్టి ప్రాంతీయ విభేదాలు రాకుండా మళ్ళీ ఈ విడిపోవడం అనేది లేకుండా ఉండాలి, అందుకే అమరావతిని రాజధానిగా యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి మాట్లాడి మళ్ళీ పక్కకు వచ్చి అదే అమరావతి మీద తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చేయడం. దీన్ని రాజకీయం అంటారా? ఇది రాజకీయం కాదు, ఇది నిజంగా విచ్ఛిన్నవాదం. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలి, నేను అధికారంలో లేను కాబట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలి అనేటువంటి ఒక నీచ మనస్తత్వం. ఇక ప్రజలే నిర్ణయించుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.